హైదరాబాద్లోని కొంపల్లిలో గల సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్లేస్మెంట్ డే 2025ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు కళాశాల చైర్మన్ మరి లక్ష్మారెడ్డి, డైరెక్టర్లు, ప్రిన్సిపల్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తంలో యువ ఇంజనీర్ల కొరతతో కొట్టుమిట్టాడుతోందని, రాబో రోజుల్లో ప్రపంచం ఇండియా యువ ఇంజనీర్లపై ఆధారపడుతుందని జోస్యం చెప్పారు మాజీ మంత్రి, సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ మల్లారెడ్డి. ఇక గడిచిన 4 సంవత్సరాలుగా 100కు 100% ప్లేస్మెంట్స్ సాధించిన సంస్థగా సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల అవతరించిందన్నారు మల్లారెడ్డి. వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయాలనే దృఢ సంకల్పంతోనే విద్యార్థులకు టెక్నాలజీ స్కిల్స్ ను పెంపొందించి బీటెక్ మొదటి సంవత్సరం నుండే జావా, పైథాన్, ఒరాకిల్, సి ప్లస్ లాంటి అత్యాధునిక కోర్సులను నేర్పుతూ పిల్లల భవిష్యత్తును ప్రపంచాన్నే లీడ్ చేసే శక్తిగా మలుస్తూ తమ జీవితాన్నే యువ ఇంజనీర్ల కోసం అంకితం చేస్తున్నామన్నారు. ఇక మల్లారెడ్డి 2024-25 అకాడమిక్ ఇయర్ లో 1182 మంది విద్యార్థులకు 60 లక్షల ప్యాకేజ్ నుండి 7 లక్షల ప్యాకేజ్ వరకు ప్లేస్మెంట్స్ సాధించిందన్నారు మల్లారెడ్డి. అది సబ్జెక్ట్ ఏంటి, దాంట్లో సిలబస్ ఏంటి, దాంట్లో కరికులం ఏంటి, ఏంటి అసలు అర్థమైంది లేదు. అది దాంట్లో ఫ్యాకల్టీ లేదు, దానికి సిలబస్ లేదు. వీళ్ళు ఎవరైనా చెప్తారా మీకు ఏంటో? ఏం లేదా మరి తెలియదు. అంతే. ఎట్లా పోవాలి, స్టార్ట్ ఎట్లా చేయాలి, ఎడికే స్టార్ట్ కావాలని అందరేమో అంటున్నారు. అందరూ తెలిసినట్టుగా యాక్షన్ చేస్తున్నారు, కానీ ఇవన్నీ తెలుస్తుంది కదా. అది సబ్జెక్ట్ ఏంటి, దాంట్లో సిలబస్ ఏంటి, దాంట్లో కరికులం ఏంటి, ఏంటి అసలు అర్థమైంది లేదు. అది దాంట్లో ఫ్యాకల్టీ లేదు, దానికి సిలబస్ లేదు. వీళ్ళు ఎవరైనా చెప్తారా మీకు ఏంటో? ఏం లేదా మరి తెలియదు. అంతే. ఎట్లా పోవాలి.